నామినేటెడ్ పదవుల జాతర షురూ అయింది. కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం ముగియడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. మరి ఆ స్థానాల్లో కూర్చోబోయే ఆ అదృష్ట జాతకులు ఎవరు? పాతవారికే మళ్ళీ రెన్యువల్ ఇస్తారా? ఎన్నికల వేళ పార్టీ కోసం చెమటోడ్చిన అస్సలు సిసలైన కార్యకర్తలకు పట్టం కడతారా? పదవులు దక్కించుకునేందుకు ఆశావాహులు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధిష్టానాన్ని మెప్పించేందుకు హైదరాబాద్, ఢిల్లీ వేదికగా లాబియింగ్ జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో తెర వెనుక పైరవీలపై స్పెషల్ ఫోకస్. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎక్కడ చూసినా నామినేటెడ్ పదవులపై చర్చ జరుగుతోంది. ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్లతో పాటు కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్ 15 తర్వాత నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. 2 ఏళ్ల పాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్ బాట పట్టారు. పార్టీ పెద్దలను కలుస్తూ పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలైలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. వీరి పదవీకాలం జూలై 7తో ముగిసింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవులను ఆశిస్తున్న వారు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఆశావహులు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం పూర్తి చేసుకున్న నేతలకు వారి పనితీరును బట్టి మళ్లీ అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం ముఖ్య నేతలంతా పావులు కదుపుతున్నారు. గతంలోలా పనితీరుతో పాటు సామాజిక సమీకరణాలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన మానాల మోహన్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి దక్కింది. బాల్కొండ టికెట్ త్యాగం చేసిన ఈరవత్రి అనిల్తో పాటు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాన్సువాడ టికెట్ త్యాగం చేసిన కాసల బాలరాజుకు రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించింది పార్టీ అధినాయకత్వం. సీనియర్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ తాహెర్కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు. జుకల్ టికెట్ ఆశించిన డీసీసీ మాజీ అధ్యక్షుడు గడువు గంగాధర్కు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ పదవి వరించింది. మరో సీనియర్ నాయకుడు వేణుగోపాల్ యాదవ్ పంచాయతీ ట్రైబ్యునల్ మెంబర్గా ఛాన్స్ కొట్టేశారు. నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేశవ్ వేణుకు కూడా చైర్మన్ పదవి దక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం తీవ్ర పోటీ ఏర్పడుతోంది. గతంలో జిల్లాకు 4 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు ఒక ఉర్దూ అకాడమీ, రైతు కమిషన్ మెంబర్ పదవులను పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఇటీవల కుల సంఘాల చైర్మన్ పదవుల్లో జిల్లాకు మరో రాష్ట్ర స్థాయి చైర్మన్తో పాటు పంచాయతీరాజ్ సిగ్నల్ మెంబర్ పదవి ఇచ్చారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. రాష్ట్ర స్థాయి పదవుల విషయంలో జిల్లాకు ఇప్పటికే పార్టీ అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిందని చెప్పొచ్చు. మొదటిసారి భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో జిల్లాకు 6 పదవులు దక్కాయి. పార్టీ పదవుల్లోనూ జిల్లాకు చెందిన నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్గా జిల్లాకు చెందిన ఇర్ఫాన్ అలీ నియమితులయ్యారు.
పార్టీ ప్రభుత్వ పదవుల్లో ఇప్పటికే జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కిందని రాజకీయ విశ్లేషకుల టాక్. ఈ నేపథ్యంలో త్వరలో భర్తీ చేసే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో గతంలో పనిచేసిన వారికి పదవులు దక్కుతాయా లేక కొత్త వారికి అవకాశం ఉంటుందా అన్న సందేహాలు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆశావాహుల జాబితా మాత్రం పెద్దగానే ఉందట. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సీనియర్ నేతలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత తదితరుల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయట. మరి త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.